గుంటూరులో మంగళవారం యాంటీ డ్రగ్స్ 2K వాక్ జరిగింది. యాంటీ డ్రగ్స్ ఫోరం శంకర్ విలాస సెంటర్ నుంచి కొరటపాడు సెంటర్ వరకు ఈ వాక్ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా గంజాయి నిర్మూలన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వాక్ లో పాల్గొన్నారు. కఠినంగా శిక్షించాలి మాదక ద్రవ్యాల రవాణాదారులను. కఠినంగా శిక్షించాలి మాదక ద్రవ్యాల రవాణాదారులను. నిర్మూలించాలి కుటుంబాలు నాశనం చేసే డ్రగ్స్ గంజాయిని. కాపాడుకుందాం కాపాడుకుందాం డ్రగ్స్ నుండి యువతరాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం డ్రగ్స్ నుండి యువతరాన్ని. నిర్మించుకుందాం నిర్మించుకుందాం డ్రగ్స్ గంజాయి రహిత సమాజాన్ని. బహిష్కరించాలి అన్ని రాజకీయ పార్టీల డ్రగ్స్ గంజాయితో సంబంధం ఉన్న వారిని. నిర్మిద్దాం నిర్మిద్దాం డ్రగ్స్ రహిత గుంటూరుని. నిర్మిద్దాం నిర్మిద్దాం డ్రగ్స్ రహిత గుంటూరుని. చిత్తు చిత్తు మత్తుతో భవిష్యత్తు. చిత్తు చిత్తు మత్తుతో భవిష్యత్తు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుతున్నటువంటి పరిస్థితుల్లో యువత, విద్యార్థులు నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో గుంటూరు నగరంలో మన బాధ్యతగా యాంటీ డ్రగ్స్ ఫోరం ఏర్పాటు చేశాం. ఈరోజు యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, IMA, ఇతర విద్యార్థులు, కాలేజీలు ఇవన్నీ కూడా వందల సంఖ్యలో ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు గంజాయి విచ్చలవిడిగా పాఠశాలల దగ్గర, కళాశాలల దగ్గర లభ్యమవుతుంది. చాక్లెట్లో పెట్టి గంజాయి అమ్ముతున్నారు. దీనికి ప్రభుత్వంతో పాటు, పోలీసు వ్యవస్థతో పాటు పౌర సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులను మనం సెన్సిటైజ్ చేయాలా, ఉపాధ్యాయులను సెన్సిటైజ్ చేయాలా. అందుకని మొత్తం సమాజాన్ని ఉద్దేశంతో, చైతన్యపరిచే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో పాల్గొంటున్న వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు యాంటీ డ్రగ్స్ ఫోరం తరఫున మనం కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. యాంటీ డ్రగ్స్ ఫోరం ఈరోజు గుంటూరు నగరంలో యువతని చైతన్యవంతం చేయడానికి, డ్రగ్స్, మత్తు పానీయాలు లేని సమాజాన్ని సృష్టించడానికి 2K రన్ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం, అభినందనీయం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు యువత నిర్వీర్యమైపోతూ ఉంది. 10th క్లాస్ నుంచి డ్రగ్స్కి, గంజాయికి, మత్తు పానీయాలకి అలవాటు అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. పాఠ్యాంశాల్లో ఒక బోధన అంశంగా మత్తు పానీయాల దుష్ఫలితాలపై ఉంచితే విద్యార్థుల యొక్క ఆలోచనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నతనం నుండే వాటికి వ్యతిరేకంగా ఆ భావజాలం రావడానికి వీలుంటుంది. అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్ని విపరీతంగా ఉపయోగించి ఎవరైనా వాహనాలని మద్యం కానీ, మత్తు పానీయాలు కానీ తీసుకొని నడుపుతూ ఉంటే వాటిని నివారించడానికి కృషి చేయాలి. ఆ కృషి ఇప్పుడు జరగటం లేదు. ఈరోజు ఒరిస్సా, ఆంధ్ర బార్డర్లో వందలాది ఎకరాలు గంజాయి ఉత్పత్తి అవుతూ ఉంది. వాటిని సంపూర్ణంగా ధ్వంసం చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం వస్తూ ఉంది. అందులో కనీసం 1% ఈ డ్రగ్స్, మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రచార కార్యక్రమానికి వినియోగిస్తే చాలా మార్పు రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం జరగటం లేదు. ఈరోజు యాంటీ డ్రగ్స్ ఫోరం అన్ని జిల్లాల్లో ఏర్పడి, అన్ని పట్టణాల్లో విస్తరించి గ్రామస్థాయికి కూడా ఈ ఉద్యమం వెళ్ళాలని కోరుకుంటున్నాను.